జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్న ఇత్తడి వస్తువులు పూజకి కావాల్సినవి నేను తీసుకున్నవి చూపిస్తాను. అవి ఎలా తీసుకున్నాను కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రెండు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచి వచ్చేది. ఇవి వినాయకుడి పూజ దగ్గర అఖండ దీపం పెట్టడానికి పెద్దవి ఉపయోగిస్తుంది. ఇప్పటి వరకు ఇవే పెడుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, మేమైతే ఒక 20 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ శ్రీశైలం వెళ్తాము. వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ మాకు గాజులు కొనుక్కోమని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుల్ని నేను ప్రతి ఇయర్ ఒక్కొక్క ఐటెంకు తీసుకొచ్చుకుంటాను ఆ గాజుల డబ్బులతో. చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇవి కాకుండా ఇవి ఓన్లీ 4-5 ఇయర్స్వే బయట ఉన్నాయి. చాలా ఇయర్స్ నుంచి నేను తెచ్చుకునేవన్నీ కూడా లోపల ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి అవి తీసినప్పుడు చూపిస్తాను. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం, అందుకని నేను ఇలా కొనుక్కుంటాను అత్తమ్మ ఇచ్చిన డబ్బులతో. చూడండి ఫ్రెండ్స్, ఈసారి లాస్ట్ ఇయర్ అంటే 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఇవి కొనుక్కున్నాను. ఇవి వచ్చేసి ఇక్కడే నల్గొండలోనే షాప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, డైలీ పెట్టుకోవడానికి. అంతకుముందు ఇయర్ వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను. ఇది ఆల్రెడీ మా ఇంట్లో గంట ఉంది, కానీ కొంచెం పెద్దగా కావాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, బయటికి నల్గొండలోనే ఒకసారి షాపింగ్కి వెళ్తే బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది హారతి ఇవ్వడానికి, ఇది మా హస్బెండ్ తెచ్చారు. ఇది వచ్చి కామాక్షి దీపాలు ఫ్రెండ్స్. కామాక్షి దీపాలు అత్తమ్మ కాశీకి వెళ్ళినప్పుడు ఏం తేవాలి అని అడిగితే నాకు ఇవి కావాలి అని అడిగాను. ఎందుకంటే కాశీలో ఇత్తడి చాలా బాగుంటుంది అని విన్నాను, అందుకని ఇవి తీసుకొచ్చాను. ఇవి ఒకటే కాదు, కాశీ నుంచి వచ్చేటప్పుడు అత్తమ్మ నాకు చాలా ఇత్తడి ఐటమ్స్ తీసుకొచ్చింది. నేను అవే అడిగాను. నాకు బట్టలు అవి చీరలు వద్దు అత్తమ్మ అని అడిగితేను, సరే నీకేం కావాలంటే అవే తెస్తాను అని చెప్పేసి ఇవి తెచ్చింది. దేవుళ్ళని పెట్టడానికి పీట, ఇంకా చాలా వెరైటీస్ తెచ్చింది. అవన్నీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటమ్స్ అన్నీ చూడండి. ఇంకా నా దగ్గర చాలా ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి దాచిపెట్టుకున్నవి ఉన్నాయి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా డబ్బులు ఇస్తే ఇలానే చేస్తారా? మీరేం చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. Thank you.